అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము ఆహ్, నిన్న మార్కెట్స్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అదేవిధంగా తర్వాత పరిణామాలేంటో మాట్లాడుకుందాం. సో, సింపుల్‌గా వీడియోని ఎండ్ చేద్దాం. ఈరోజు బహుశా మనకి స్టాక్స్ అనాలిసిస్ పెద్దగా లేకపోవచ్చు. సో, జస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మాట్లాడుకొని తర్వాత మనము కంప్లీట్‌గా నెక్స్ట్ వీడియోలో స్టాక్స్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఈరోజు ఈవినింగ్ ఒక స్పెషల్ వీడియో ఉంటుందండి. దయచేసి అందరూ కూడా ఈ వీడియో చూడటానికి లేదా వినడానికి ప్రయత్నం చేయండి. ఆహ్, సో, ఇకపోతే సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతే నిన్నటి రోజున మార్కెట్లు సంతోషకరంగా ముగిశాయి. నిఫ్టీ ఏమో ఇంచుమించుగా 3,200 పైగా పైకి వెళ్ళి 3,200 23,200 24 అక్కడికి వెళ్ళి తర్వాత 23,214 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అదేవిధంగా లో చూసుకున్నట్టయితే 23,030 లేదా 45 ఇక్కడ ఓపెన్ అయిన నిఫ్టీ తిరుగుముఖం చూడకుండా ఆటోమేటిక్గా పైకి వెళ్తూనే ఉంది నిన్నంతా. సో, ఏంటి పరిస్థితి? అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి రోజున మనం చూసుకుంటే హై ఏమో ఇంచుమించుగా 50,300 ఐ థింక్ 50,300 అసలు 50,000 మార్కును దాటి ప్రయాణం చేసింది. సో, ఇవి రెండు కూడా ఈరోజు సస్టైన్ అవుతాయా అంటే అది క్వెషన్ మార్క్ అండి. ఈరోజు కూడా మార్కెట్లు 200 పాయింట్ల కిందకి వెళ్ళి ఒకవేళ 23,000 దగ్గర గనక ఓపెన్ అయితే పర్వాలేదు. అరౌండ్ మళ్ళీ కూడా అక్కడి నుండి ఒక 100 పాయింట్ల రికవరీ ఉండే అవకాశం ఉంది. సో, ఇంకోటి ఒకవేళ 23,150, 200 ఇక్కడెక్కడైనా ఓపెన్ అయితే మాత్రము ఇంకొక 100 పాయింట్లు పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది తప్ప పెద్దగా లాభాలు ఈరోజు ఉండకపోవచ్చేమో అని నా ఉద్దేశం. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ వారం అంతా లాభాలే చూశారు. అదేవిధంగా ఈ రోజున మార్కెట్స్ లాభాలు చూపిస్తాయా అనేది అది క్వెషన్ మార్క్. ఈరోజు అందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసే టైంలో, ఎందుకంటే రేపు ఎల్లుండి మార్కెట్లు లేవు. సో, సోమవారం వస్తాయి.